మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. టైం ఎక్స్టెన్షన్ చేస్తావా? ఏం తల్లి, ఏం చదువుకున్నావా? ఏం లేదా? ఏం చదువుకున్నావు? ఉన్నాడు సినిమా చూస్తున్నాడా? డ్రైవరా? పెళ్ళేది చదువుకోరా? బ్యాంకులో ఎట్లా అంటే మా అన్న కొడుకేవాడు కొద్దిగా ఏమన్నా అవకాశం ఉంటే. అలాగే సార్, వచ్చి ఆన్లైన్ లో రిప్రజెంటేషన్ తీసుకురా. నువ్వు అబ్బాయి దగ్గర అర్జీ తీసుకుని వచ్చి ఆన్లైన్ లో ఎక్కించాలా? ఎక్కించి పిఏతో ఫాలో అప్ చేసుకుంటే వెహికల్ ఇప్పిస్తాను ఆయనకి. వాళ్ళు రాజకీయం చేస్తారు అంతే కదా. లీడ్ బ్యాంక్ మేనేజర్ గారా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? సార్ ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పుడు మనకు ఈ పంట బీమాకు సంబంధించి రైతులతో సమావేశం ఏర్పాటు చేశాను. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాంకుల్లో అంత ఇంట్రెస్టింగ్ గా ఈ ప్రాసెసింగ్ చేస్తలేరు. ఇప్పుడు లోన్ తీసుకున్న రైతులకు ఆటోమేటిక్ గా చేయాల్సి ఉంది, కానీ ఎంత చేశారనే సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? సార్ అది యాక్చువల్గా సార్ మనకి గైడ్ లైన్స్ 8th వచ్చాయి సార్. నిన్న ఈ రోజు ఇప్పుడే మీటింగ్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కరికి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి 1426 తర్వాత తీసుకున్న ప్రతి ఒక్కరికి కాటన్ కి ప్లస్ గ్రౌండ్ నట్ కి కవరేజ్ చేయమని చెప్పి మనకి గైడెన్స్ వచ్చాయి. రేపు లాస్ట్ డేట్ అన్నారు సార్. ఇప్పుడే మన కలెక్టర్ మేడం గారు కానీ 2 రోజుల నుంచి దాని మీద అట్లా కదండి, రెండు రోజులు ముందే బీమా అని చెప్పి 3 రోజుల్లో మూసేస్తే ఇబ్బంది కదా. దాని టైం ఎక్స్టెండ్ చేయమని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. మీరు కూడా మీ వైపు నుంచి ప్రపోజల్ పెట్టండి, ఇంకో కొంత టైం ఎక్స్టెండ్ చేయమని. అలాగే మీ బ్యాంకర్ తో కొంచెం సీరియస్ గా ఉండండి. నేను లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ బీమా చేస్తే వీళ్ళు కనీసం కాపాడుకున్న వాళ్ళు అవుతారు, లేకపోతే పూర్తిగా నాశనం అయిపోతారు రైతులు మన ప్రాంతంలో. కరెక్ట్ సార్. అందుకని ఇప్పుడే మీటింగ్ అని కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్క లోన్ ఫార్మర్ ఎవరైనా సరే ఆల్రెడీ ఇంతకుముందు లోన్ తీసుకున్న వారు నాకు వద్దని బీమా వద్దని కట్టినా కానీ ఈ రోజు వచ్చి వాళ్ళని రేపటి టైం ఉంది కాబట్టి ఇమీడియట్ వాళ్ళని కవర్ చేయండి. ఎవరు వచ్చినా కానీ రిజెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలని చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు బై ఈవినింగ్ కి అందరికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ప్రీమియం డెబిట్ చేయమని చెప్పాం సార్ ఆల్రెడీ. ఇది వాళ్ళకి సపరేట్ కట్టని అవసరం లేదు సార్. లోన్ తీసుకున్న వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తాం సార్ బ్యాంకర్లు. ఓకేనండి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా ఉంటానండి. ఈ రోజు వరకు రేపటికి మనకి అప్డేట్ అవుతుంది సార్. మొత్తం నాకు కూడా అప్డేట్ చేయండి, ఎన్ని అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి. ధన్యవాదాలు. మనకు తొందరగా చెప్పండి. మనకి బ్యాంకర్లలో ఎలాంటి రిజెక్షన్స్ నాకు ఇన్ఫర్మేషన్ చేస్తాను, నేను ఐ విల్ టేక్ కేర్. అలాగేనండి. నేను ఈరోజు ఆరేకల్లు గ్రామంలో రైతులతో కలిసి వాళ్ళ పొలాలు చూడడానికి వచ్చాను. మొలవని పొలాలు లేదా విత్తనాలు వేసినప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలు, వర్షం లేకపోవడం వల్ల నానా ఇబ్బంది పడుతున్న రైతుల్ని పరామర్శిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో పంటలకు సంబంధించిన బీమా పథకం అందరూ చేశారా లేదా అని కనుక్కోవడం కూడా నా ఉద్దేశం. మళ్ళీ చెప్తా ఉన్నాను, రేపే చివరి రోజు. 2 రకాల పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు. నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఇచ్చేటువంటి పంట నష్టపోతేనో లేకపోతే పంట మొలవకపోతేనో లేదా 30% మించి పంట పండలేదంటేనో నేరుగా వచ్చే డబ్బులు ఇవి. ఇది కందులకు సుమారుగా ఎకరాకు 44 రూపాయలు మాత్రమే మీరు కడితే మీకు 22,000 రూపాయలు వస్తుంది. జొన్నకి అయితే ఎకరానికి 38 రూపాయలు కడితే 19,000 వస్తుంది. ఆముదానికి 36 రూపాయలు కడితే 18,000 వస్తుంది. ఎర్ర మిరప 360 రూపాయలు ఎకరాకు కడితే 90,000 రూపాయలు బీమా వస్తుంది. అలాగే 32 రూపాయలు కొరలకు కడితే 16,000, 32 రూపాయలు సజ్జలకు కడితే 16,000, ఉల్లి కోసం 90 రూపాయలు కడితే 45,000 రూపాయలు ఎకరాకి నష్టపరిహారం వస్తుంది. దయచేసి దీని అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక రెండవది వాతావరణం ఆధారంగా చేసేటువంటి పంటల బీమా. ఇది పూర్తిగా పత్తి, వేరుశనగ కోసం ముఖ్యంగా మనం చూడొచ్చు. 2,000 రూపాయల ఎకరాకు పత్తికి కడితే మీరు 40,000 రూపాయల బీమా వస్తుంది. అలాగే వేరుశనగకు 560 రూపాయలు కడితే 28,000 రూపాయల బీమా వస్తుంది. దీని తప్పనిసరి, ఎందుకంటే వర్షాలు పడవు అనే ఒక పక్క భయపెడతా ఉన్నారు, తక్కువగా వస్తాయని భయపెడతా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము తప్పనిసరిగా ఈ బీమా చేయించుకోవాల్సిందిగా రైతులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆదోనిలో ఇప్పటికే పత్తి 56,000 ఎకరాల్లో వేశారు.
వేరుశెనగ 1000 ఎకరాల్లో వేశారు. ఇట్లాగ రకరకాలుగా వేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు లోన్ వస్తే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే బ్యాంకుల వాళ్ళే సాధారణంగా ఈ ఫసల్ బీమా యోజన కింద డబ్బులు కట్టేసుకుంటారు. లేదా బయట నుంచి బ్యాంకు నుంచి కాకుండా బయట లోన్లు తెచ్చుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇది చెల్లించాల్సి వస్తుంది ఆన్లైన్లో. ఇప్పటికీ ఇంతమంది రైతులు మా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నప్పటికీ కేవలం 99 మంది రైతులు మాత్రమే ఈ బీమా చేయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది మంచిది కాదు అని మీకు స్పష్టంగా చెప్తాను. దయచేసి ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే సమయం ఉంది. నేను కలెక్టర్ గారిని కూడా విన్నవిస్తాను. ఈ టయాన్ని పెంచమని కూడా అడుగుతాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రేపుట్లోనే టైం ఉందని మీరు అనుకొని ఈ పంట బీమా చేయించుకోవాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.